కథాభిమానులకి స్వాగతం. ఈరోజు మీరు వినబోయే రచన శ్రీ శీలా వీర్రాజు గారి ఏటి పాలైన యవ్వనం. ఇది ఒక కథ అని నేను అనలేను. 3 కథల త్రివేణి సంగమం. స్థూలంగా ఒక ముఖ్యమైన కథ నడుస్తుంది. అది ఏటి ప్రవాహం. కొంతసేపటికి అందులో రెండవ కథ వచ్చి కలుస్తుంది. అది అడవి చామంతి పువ్వు ఆ ప్రవాహంలోకి చేరడం, మధుపాయి వెంట రావడం. ఇక మూడవ కథ చివరిలో. చెప్పాలంటే బయటికి కనిపించేవి ఈ 3 కథలు. కానీ అంతర్వాహినిగా ఇది ఓ ఆడపడుచు జీవితం. పుట్టుక, ఆటపాటలు, స్వేచ్ఛా జీవితం, యవ్వనంలో ఉరకలు, ఉత్సాహం. ఆ తరువాత 2 ఒడ్లు అనబడే కట్టడుల మధ్య నిదానమైన జీవితం. ఇది ఏటిపాలైన యవ్వనం పరిచయం. ఇది ఆడియో రూపంలో అందించడంలో ఎంతవరకు సఫలం అవుతానో తెలియదు. ఇది వినే ముందు ఒక విన్నపం. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని వినండి. దృశ్యాన్ని ఊహించుకోండి. వర్షం కుండలతో దిమ్మరించినట్టు ఒకటే వర్షం. ఎక్కడా ఏ వస్తువు కనబడడం లేదు. ప్రతి ప్రాణి కంటికి ఎదుటి వస్తువుకు మధ్య వర్షం తెర. ఆ తెరల వెనక కనిపించినట్టు దాగుడు మూతలాడే వస్తువులు. ఎన్ని వర్షం తెరలో. లెక్కలేనన్ని తెరల్ని లెక్క పెట్టాలంటే ముందుగా అక్కడ ఎన్ని ప్రాణులున్నాయో తెలుసుకోవాలి. అన్ని ప్రాణుల్ని లెక్కలోకి తీసుకోకూడదు. చూస్తున్నవి మాత్రమే కావాలి. కలుగుల్లో నిద్రిస్తున్నవి, కళ్ళు మూసుకున్నవి పనికిరాదు. అలాగే వస్తువులును ఒకదాన్ని ఒకటి ఆవరించి పూర్తిగా కప్పేయకుండా కొద్దిగానన్నా కనిపించే వస్తువులే లెక్క పెట్టాలి. అప్పటికి ఇంకా ఒక చిక్కు మిగిలిపోయే ఉంటుంది. 10 వస్తువులకి అడ్డుగా ఒకే తెర ఉండొచ్చు. ఒకే తెర 10 చూపులకి అడ్డుపడవచ్చు. లెక్కించడం కష్టమే. అందుకని ఒకే తెర మడతలు పడి అన్ని వస్తువులను ఆవరించి చుట్టుకొని మెలికలు తిరిగి ఉంటుందని చెప్పుకుంటే అదో రకమైన తృప్తికరమైన సమర్థన. వర్షం చినుకులు నిప్పు రవ్వల్లా తుళ్ళుతున్నాయి. చినుకుల్లో వెలుగు లేదు. నిప్పు రవ్వల్లో కాంతిని కొంత తగ్గించి చూస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి చినుకులు. ఆ కాంతిని తగ్గించడం సాధ్యం కాదని చాలామంది అభిప్రాయం. కాంతి ప్రకాశం చూపుని బట్టి ఉంటుంది. చూపు అన్నింటికీ ఒక రకంగానే లేదు. ఆకాశంలో ఎగిరే గెద్దకు చూపు తీక్షణమైనది. అంత మీద నుండి అది నేల మీదనున్న చిన్న పిచ్చుకనైనా చూడగలదు. చూడడం అంటే ప్రకాశాన్ని గ్రహించడం అన్నమాట. వెలుగు పిచ్చుక మీద పడి పరావర్తనమై ప్రయాణించి గద్ద చూపుకు అందుతుంది. ఆ కొద్దిపాటి పరావర్తన వెలుగును అది గ్రహించగలదు. కానీ మనిషి గ్రహించలేడు. మనిషి చూపు మందమైనది. కొద్దిపాటి పరావర్తన కిరణాలని అది గ్రహించలేదు. కనుక చూపును బట్టి ప్రకాశం కనిపిస్తుంది. నిప్పు రవ్వల్లో కాంతిని తగ్గించాలంటే చూపులో భేదం రావాలి. చలవ కళ్ళజోడు పెట్టుకోవడం అంటే కాంతిని తగ్గించి చూడడం అన్నమాట. నిప్పు రవ్వలు ఏ నీలం రంగు కళ్ళద్దాలలోంచో కనబడ్డట్టు చినుకులు కనబడుతున్నాయి. కొండ మీద రాతి బండలపై పడి పక్కలకు చెదిరిపడుతున్నాయి. అక్కడన్నీ కొండలే. కొండలపైన పొడుచుకొచ్చిన బండరాళ్ళు. కొండ దిగువన కనుచూపు మేర అడవి. కొన్ని వేల సంవత్సరాలుగా వర్షంలో కరిగి ఇంకా మరికొన్ని వేల ఆయుష్తో ఆకాశంలోకి చూస్తున్నాయి బండరాళ్ళు. ఆకాశంలో మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. ఆ అల్లికలో యూనిఫార్మిటీ లేదు. లేత రంగు ముద్ద రంగు కలవక ఎక్కడికక్కడ అతుకులు వేసి అంటించినట్టుంది. ఒక కొండ మీద నుంచి ఇంకొక కొండ మీదకు సూర్యుడు ప్రయాణం చేయడానికి వేసిన వంతెనలా కనిపించాయి మేఘాలు. ఆకాశం పాండురోగి మొహంలా ఉంది. మేఘాల పందిరిలా ఉంది.
పేదవాడి చిరుగుల చొక్కాలా ఉంది. ధనవంతుడి భోజనానంతరం పళ్ళెల్లో మిగిలిపోయిన వంటకాల్లా ఉంది. తడిసి తడిసి వెలిసిపోయిన నిష్ఠాత్ముడి మడిబట్టలా ఉంది. మేఘాలు కరిగిపోతున్నాయి. కరిగినా తరగడం లేదు. ఎక్కడి నుంచో కొత్తవి ఎగిరొచ్చి పడుతున్నాయి. బరువు వల్ల కాబోలు కొండ అంచుల మీద కంటా వంగి మేత మేస్తున్నట్టున్నాయి. దగ్గర నుంచి చూస్తే మేఘాలు కనిపించడం లేదు. పొగమంచులా ఉంది. దూరం నుంచి చూసినప్పుడు అందమైన వంపులు తిరిగినట్టు మేఘాలు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడే ఆర్చీల లాంటి వంపులు, ఉంగరాల జుట్టులా వంపులు తిరిగిన మేఘాలు. వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. రాళ్ల మీద పడ్డ చినుకులు మెల్లగా కిందకు జారి సహజీవనాన్ని అలవాటు చేసుకొని నేల మీద పాకుతూ వెళ్ళి బాలులోకి మళ్ళీ కాలం గీసిన గీతల్లోంచి అడుక్కు కొట్టుకుపోతున్నాయి. కింద పడ్డ చినుకు వ్యక్తిత్వాన్నే వదులుకుంటోంది. పదింటితో కలిసి కొత్త చైతన్యంతో పరుగులు తీస్తోంది. ఏ రంగు లేని శరీరానికి ఎరుపు రంగు పులుముకొని తన అందాన్ని ఎవరికో చూపించాలన్న ఆరాటంతో కదిలి వెళ్ళిపోతోంది. కొద్ది దూరం కదిలి వెళ్ళి ఏ రాయో తగిలితే ఆగిపోయి కొత్త మిత్రులు వచ్చే వరకు ఎదురుచూసి రాగానే కొత్త ఉత్సాహంతో ముందుకు కదులుతుంది. సహజీవనానికి చక్కటి నిర్వచనం అది. పిల్ల కాలువలు కొండ మీద చాళ్లల్లో కిందకు దిగి కాలువలు కట్టి ప్రవహిస్తున్నాయి. ఆ కాలువలు 10 రకాలుగా చీలి మళ్ళీ కలుసుకుని ఒకే చాలులో మళ్ళీ వచ్చి చేరాయి. ఎర్రటి ఏరు కొండలోయల్లోంచి పరిగెడుతోంది. గర్వంగా తలెత్తి నిలుచున్న బండరాళ్లను పట్టుకుని ఒక్క కుదుపు కుదిపి కదిలించి 10 గజాల దూరం తీసుకుపోయి ఏడిపించి మరీ వదిలిపెడుతోంది. మరికొన్ని బండరాళ్లను వెంటలాక్కుపోయి కోణాల్ని ఎగుడు దిగుడుల్ని అరగ్గొట్టి నునుపుగా సానబెట్టి మెరుగులు దిద్దుతోంది. ఊరేగింపు వెనక చప్పట్లు కొట్టుకుంటూ పరిగెత్తే పిల్లకాయల్లా గులకరాళ్ళు ప్రవాహం వెంట కొట్టుకుపోతూ గలగలలాడుతున్నాయి. అదో రకమైన అందమైన శబ్దం. మోచేతి నిండా గాజులు తొడుక్కున్న స్త్రీ చేత భరతనాట్యం చేయించినట్టుంది. ముస్లిం స్త్రీలు డోలక్ వాయిస్తున్నట్టుంది. వాళ్ల చేతులు నిండుగా గాజులే. ఒకచోట 10 గజాల ఎత్తు నుండి నిటారుగా కింద లోయలోకి దూకి క్షణం సేపు చుట్టూరా చూసి మళ్ళీ ముందుకు ఉరకలేసుకుంటూ వెళ్ళిపోయింది ఏరు. ఉత్సాహాన్ని ఆపుకోలేక తుళ్ళుతూ మెలికలు తిరిగిపోయింది. బర్డ్స్ వ్యూలో ఏరు కొండల నడుమ మెలికలు తిరిగిన మట్టి రోడ్డులా ఉంది. పగబట్టి కదులుతున్న గోధుమ తాచులా ఉంది. గుక్కపట్టి ఏడుస్తున్న చంటి పిల్ల కన్నీటి ప్రవాహంలా ఉంది. గబగబా వెళుతున్న ఏరు చటుక్కున తలెత్తి చూసింది. ఎదురుగా అడ్డుగోడలా నిల్చుంది ఓ బండరాయి. దాన్ని మొహం నిండా గంట్లే. ఎన్నో ఎదురు దెబ్బల్ని తట్టుకొని పెచ్చులు ఊడిపోయి అసహ్యంగా ఉంది. ఏనాటిదో అది. ముసలితనం వచ్చేసినట్టు ముఖం మీద ముడతల్లాంటి పగుళ్ళు. పైరంగు కూడా పాలిపోయింది. రక్తమంతా పోయి పాలిపోయినట్టు బూడిద రంగులో ఉంది. ఏరు నిర్లక్ష్యంగా ముందుకు వెళ్ళింది. బండరాయిని పట్టుకుని ఒక్క కుదుపు కుదిపింది. కదల్లేదది. కసిగా దాని మీదకంటూ పాకి పట్టు దొరకకుండా జాలిపడి తలంచుకొని దాని పక్క నుండి ముందుకు వెళ్ళిపోయింది. అలా వెళ్ళి వెళ్ళి మలుపు తిరిగి వాలులోకి మళ్ళీ కొండ దిగువకు చేరుకుంది. దిగువన అన్నీ చెట్లే. అదంతా దట్టమైన అడవి. ఆ అడవిలోని ఎండుటాకులు ప్రవాహం వెంట పరిగెత్తాయి. దారి పొడుగునా పహారా సైనికుల్లా నిల్చున్నాయి చెట్లు. చెట్ల పాదాల్ని కడిగి ఆ జలాన్ని మోసుకుని వెళ్ళిపోయింది ఏరు. ఒకచోట ఏమీ తోచక ఓ చెయ్యి అలా విసిరి విరిగిపడున్న ఎండు కొమ్మను వెంటేసుకొచ్చింది. వర్షం తగ్గింది కదా అని కలుగు బయటకొచ్చి చూస్తున్న పాముని తల మీద అణిచి నీళ్లలో ముంచి తిరిగి లేవనీయకుండా తనతో పాటు తీసుకుపోయింది.
వర్షంలో తడిసి రెక్కలు బరువెక్కి ఎగరలేని ఒక పక్షి పిల్లను తోక పట్టుకొని నీళ్ల అడుగుకు లాగేసింది. అడవి దాటింది ఏరు. గులకరాళ్లలో నుంచి ప్రవహిస్తోంది. కాసుల పేరు అటూ ఇటూ కదిలినట్టు ఒకటే శబ్దం. కూడా వచ్చిన గులకరాళ్ళు కొద్ది దూరం వచ్చి ఇక ముందుకు వెళ్ళలేక ఒక్కొక్కటే ఆగిపోయాయి. ఏరు ఇసక పర్రలోకి మళ్ళింది. ఒడ్లు ఒరుసుకుని కరిగి నీళ్లలో పడుతున్నాయి. వెళ్ళే కొద్దీ మార్గం విశాలమవుతోంది. గట్లు ఒరుసుకొని పడుతున్నప్పుడల్లా వింత శబ్దం వస్తోంది. మళ్ళీ ఏదో చిట్టడివి, మైదానం, పొలాలు. అలసిపోయినప్పుడు అక్కడక్కడ కొద్దిసేపు ఆగి విశ్రాంతి తీసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతోంది ఏరు. గోతుల్లో దిగపడిపోయిన నీళ్లు కదలలేక అక్కడే ఉండిపోయాయి. పక్కలకు చెదిరిపోయినవి మళ్ళీ వెనక్కు రావడం ఇష్టం లేక అక్కడే భూమిలోకి ఇంకిపోయాయి. వర్షం మెల్లమెల్లగా తగ్గి సన్నగా తుంపర పడుతోంది. ఆకాశంలో మబ్బులు బీటలు వారి ముక్కలు ఊడి దూరంగా విసిరివేయబడ్డట్టు చెదిరిపోయాయి. ఒక ముక్క ఏనుగులా బరువుగా కదిలి కొండ వెనక్కు వెళ్ళిపోయింది. మరో మేఘం గాలిలో పడవలా ఓ మూలకు కొట్టుకుపోయింది. ఇంకొకటి కుక్కపిల్లలా నిల్చుని చూసి చూసి చెట్ల గుబురుల్లో చిక్కడిపోయింది. చూస్తుంటే ఒక్కో మేఘం ఒక్కో ఆకారంలో కదిలిపోతుంది. మనిషి చూపుకు భావనకు సన్నిహిత సంబంధం ఉంది. భావన లేకపోతే మనిషి చూపుకు అందం లేదు. మనిషి వట్టి చూపుతోనే తృప్తిపడడు. భావన అనేది మనిషి సంపాదించుకున్న వరం. ఆ శక్తి ఉంది కనుక మనిషి చూపులోనే కాక ప్రతి చిన్న విషయంలోనూ దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చిన్న సంఘటనని 10 మంది నోటి ద్వారా పంపితే అందమైన కథ తయారవుతుంది. దానికి కారణం మనిషి తన భావనా శక్తిని ఉపయోగించడమే. ఓ సంఘటనను అది జరుగుతుండగా చూసిన దానికన్నా దాన్ని చెప్తుంటే వినడంలో చాలా ఆసక్తి, అందము ఉంటాయి. చెప్పిన దానిలో భావనతో కూడిన కల్పన ఎక్కువ. మేఘాలు దూరంగా తప్పుకొని ఆకాశం నిర్మలంగా కనిపిస్తోంది. మేఘాలు మూసుకుని పోయిన చీకటి చెట్ల గుబురులలోనూ కొండ వెనుక దిగబడిపోయింది. సూర్యకిరణాలు ఏటవాలుగా జారి ఏటిని మండిస్తున్నాయి. అసలే ఎర్రటి ఏరు, దానికి తోడు కిరణాల మంట. యుద్ధం ముగిసిన సాయంకాలం అక్కడ పెద్ద వర్షం పడి ఆ స్థలాన్ని కడిగి శుభ్రం చేసి రక్తపు నీటిని ఎక్కడో దూరంగా తీసుకుపోయి వదిలి వద్దామని బయలుదేరినట్టుంది. మిగిలిపోయిన ఒక్కగానొక్క ఆఖరు మేఘపు తునక తప్పుకోగా వాలిన లేత కిరణం ఒకటి ఏటి మీద మండింది. ఆ కిరణం వాలిన చోట అస్పష్టంగా పసుపు రంగులో ఏదో మెరిసింది. దగ్గర నుండి చూసినప్పుడు నీళ్లలో అడవి చామంతి పువ్వు తేలి వస్తోంది. ఏ కొండల్లోంచి ఏరు దాన్ని మోసుకొచ్చిందో మరి. నీళ్లలో తడిసి తడిసి చలికి ముడుచుకుపోతున్నట్టు రేకుల కొనలు వంకర్లు తిరిగిపోయాయి. పసుపు రంగు నీళ్లలో కరిగిపోయినట్టు కొద్ది కొద్దిగా తెల్లబడుతోంది. అసలు అడవి చామంతిలా లేనే లేదు, మరేదో పువ్వులా ఉంది. కొన్ని వేల సంవత్సరాల కిందట అడవి చామంతి ఎలా ఉండేదో అలా ఉందది. డార్విన్ పరిణామవాదాన్ని బట్టి చూస్తే ఈనాటి ప్రాణులన్నింటికీ మూలం అమీబా. ఏకకణ జీవి పెరిగి చీలి రకరకాల రూపాలై సృష్టి విశాలమవుతూ వస్తోంది. దేనికి స్థిర రూపం లేదు. పరిస్థితులకు అనుగుణంగా ప్రాణి పరిణామం అందుతూ సృష్టి రూపాన్ని మారుస్తోంది. అనారిత్వంలోంచి సృష్టి అందంలోనికి ప్రయాణిస్తుంది. కోతిలోంచి పరిణామమంది మనిషి వచ్చాడు. మనిషిలోంచి పరిణామమంది మరో రూపం వస్తుంది. ఏదీ స్థిరం కాదు. కొన్ని వేల సంవత్సరాల కిందట మనిషికి రూపం లేదు. ఈ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే కొన్ని వేల సంవత్సరాల కిందట గులాబీ పుష్పానికి ఈనాటి రూపం ఉండేది కాదని ఒప్పుకోవాలి. తామర పూలు ఎర్రగా
మృదువుగా అందమైన స్త్రీ కళ్ళ లాంటి రేఖలతో ఉండేవి కాదు. తాటి చెట్టు పొడవుగా స్తంభంలా ఎదిగి తల మీద కుచ్చుల టోపీ పెట్టుకున్నట్టుగా ఉండేది కాదు. సన్నజాజులు సన్నగా మత్తెక్కించి కోర్కెలు రెచ్చగొట్టే ఈనాటి సువాసనను ఇచ్చేవి కాదు. అంతకు మరికొన్ని వేల సంవత్సరాల కిందట అసలు అవి సృష్టిలో ఉండేవి కాదేమో. చామంతి నీళ్లల్లో మునుగుతూ తేలుతూ వస్తోంది. ఓ మధుపాయి ఎక్కడ్నుంచో ఎగిరివచ్చి గాలిలో దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వెంబడిస్తోంది. ఆ తుమ్మెద దాన్ని వెంబడించడం దానికి ఇష్టం లేదు కాబోలు. అర్ధాంతరంగా యవ్వనం రాలిపోయిన స్త్రీ వయసులోని పురుషుణ్ణి చూసి బాధపడ్డట్టు దాని కళ్ళు చెమ్మగిల్లాయి. మధుపాయి, ఇప్పుడా నువ్వు రావడం? ఉదయమంతా కళ్ళల్లో వత్తులు వేసుకుని చూశానే, ఆ రాళ్ల కింద చీకట్లో కలిసిపోకుండా నన్ను నేను కాంతులతో వెలిగించుకొని చూశానే, కానీ ఎవరూ నా వైపు చూడనే లేదు. అంతా అయిపోయాక ఇప్పుడు నా వెంట పడితే మాత్రం ప్రయోజనం ఏమిటి? ఏమివ్వగలను నీకు? నా యవ్వనం నీళ్ల పాలైపోయింది అన్నట్టు జాలిగా బాధగా చూసి తన ముఖాన్ని కనబడనీయకుండా నీళ్లలో దాచుకుంటోంది. పుష్పానికి దుఃఖం కూడా వస్తోంది. రేఖల మీదకు జారిన నీటి బిందువులు మెల్లగా జారి ఏటిలో కొట్టుకుపోతున్నాయి. ఈ మధుపాయి మరో గంట ముందుగా వచ్చుంటే ఎంత బాగుండును. వర్షంలో తడిసి చలికి ముద్దయిపోయిన దాన్ని దగ్గరకు తీసుకుని వెచ్చగా రేఖలతో కప్పి దాని శరీరానికి అత్తర్లు పులిమి తాగడానికి మకరందాన్ని ఇచ్చి దేవుడిలా పూజించేది. ఇప్పుడేముంది తనకు ఇవ్వడానికి? అంతా అయిపోయింది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షంలో ఒక్కరూ తన వైపు రానేలేదు. ఉదయం కళ్ళు తెరిచి దగ్గర నుండి ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తూనే ఉంది. అదేం వర్షమో, మిన్ను మన్ను ఏకమైనట్టు ఒకటే వర్షం. ఎక్కడో ఏదో మధుపాయి ఆకలితో అరుస్తున్నట్టు శబ్దం వస్తే తల వంచి రాతి కింద నుంచి చూస్తోంది తను. ఏమీ కనిపించక కళ్ళు పొడుచుకొని అటూ ఇటూ చూస్తుంటే ఎవరో పక్కవాటుగా వచ్చి మెడ మీద ఒక్క గుద్దు గుద్దారు. అంతే, తూలి పడిపోయింది తను. స్పృహ వచ్చేసరికి రెండు చేతులతో ఎవరో తనని ఎత్తుకొని ఎక్కడికో లాక్కుపోతున్నారు. కళ్ళు విప్పి చూసింది తను. ఎర్రటి ఏరు తన మెడగుద్ది పడగొట్టిన ఎండిపోయిన మోడు కూడా పహరా కాస్తున్నట్టు తన వెంటే వస్తోంది. తన యవ్వనమంతా నీళ్ల పాలైపోయింది. ప్రాణాలు గిలగిలలాడుతున్నాయి. చూపు కూడా దిగజారిపోతోంది. ఇంకెంతోసేపు తను బతకలేడు. ఆఖరి క్షణాలు ప్రవేశించాయని అర్థమవుతూనే ఉంది. ఏదో మగత. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ఎర్రటి ఏరు చీకటి సముద్రంలా కనిపిస్తోంది. పుష్పానికి శోష వచ్చేసింది. ఏమీ కనిపించడం లేదు. చుట్టూ చీకటి సముద్రం. అందులో ఎక్కడి నుంచో ఓ వెలుగురేఖ పడుతోంది. ఆ వెలుగురేఖ అవతలి చివర దగదగా మెరుస్తోన్న ఇంద్రధనుస్సులోని రంగులు. ఎవరో పెద్ద చక్రాన్ని తిప్పుతున్నారు. ఆ చక్రానికి సప్తవర్ణాల ఆకులున్నాయి. చక్రం తిరుగుతుంటే రంగులు కనిపించడం లేదు. అంతా ఒకటే రంగు, తెలుపు రంగు. ఇదిగో ఇటే ఇటే అని దానికి చెయ్యందించారు. ఆ చేతిని అందుకుని గట్టిగా పట్టుకుని ఒక గెంతు గెంతింది పుష్పం. పుష్పం నీటిలో మునిగిపోయింది. అది మళ్ళీ పైకి వస్తుందేమోనని మధుపాయి ఏటి వెంబడే ఎగురుతూ వెళ్ళింది. ఎవరికీ వినిపించకుండా రహస్యంగా పిలిచింది. చివరికి గొంతెత్తి పాట పాడింది. కానీ పుష్పం మళ్ళీ కనిపించలేదు. ఇందాకట్నుంచి ఏరు ఆ మధుపాయిని చూస్తూనే ఉంది. దాన్ని చూస్తూ ఉంటే ఏరుకు నవ్వొస్తోంది. ఆ నవ్వును ఆపుకోలేక పైకే నవ్వేసింది. మధుపాయికి కోపం వచ్చింది. అభిమానం దెబ్బతింది. నోట్లో గొణుక్కుంటూ వెనక్కి వెళ్ళిపోయింది. లేకపోతే దగ్గరకు పిలిచి రంగులు సువాసనలు వంటికి అద్ది తాగటానికి తేనె ఇస్తే ఈ మధుపాయలు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పాదాలతో ఆ పుష్పాలనే ఒక తన్ను తన్ని మరీ వెళతాయి. వీటికి
ఇలానే జరగాలి, కృతజ్ఞులు అనుకుంది ఏరు. అక్కడ నుండి కదిలి వెళ్ళిపోయింది. అటూ ఇటూ గట్లు, వాటి మధ్య ఏరు పరిగెడుతోంది. స్వేచ్ఛగా మెలికలు తిరిగి ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేస్తూ ఇంతవరకు వచ్చింది కానీ ఇప్పుడు ఆ స్వేచ్ఛను ఎవరో గట్ల మధ్య బంధించేశారు. ఆ గట్లు తీసుకెళ్లే మార్గంలోనే వెళ్ళాలి. అటూ ఇటూ ఎత్తైన గట్లు. ఆ గట్ల వెనక ఏం వింతలున్నాయోనని ఎగిరెగిరి చూసుకుంటూ వెడుతోంది ఏరు. దూరంగా తాటి చెట్టు తలలు కనిపిస్తున్నాయి. తాటి చెట్ల వెనక ఆకాశం తగలబడిపోతోంది. ఏరుకు ఆదుర్దా ఎక్కువైంది. తగలబడిపోతున్న ఆకాశాన్ని ఆర్పుదామని వేగం హెచ్చించింది. దృష్టంతా అటే పెట్టుకుని పక్కలకు చూడకుండా పడమటికి వెళ్ళిపోతోంది. ఎంత దూరం ప్రయాణం చేసినా తగలబడుతున్న ఆకాశం దగ్గర కావడం లేదు. ఎవరో వెళ్ళి మంటల్ని ఆర్పేసినట్టున్నారు. ఆకాశంలో ఎరుపు రంగు క్రమక్రమంగా మాయమైపోయింది. ఆ మండిపోయిన ఆకాశంలో నుంచి నల్లని నుసి రాలినట్టుగా మెల్లమెల్లగా చీకట్లు రాలుతున్నాయి. వెనక వైపు నుంచి ఎవరో తొంగి చూసినట్టు అనిపించి మలుపు తిరుగుతూ ఒకసారి వెనక్కు తిరిగి చూసింది ఏరు. చంద్రుడు ఏటి మీదకు వంగి ఆ నీళ్లలో తన మొహం చూసుకుంటున్నాడు. తుమ్మ చెట్టు వెనక చిక్కడిపోయిన చంద్రుడు మెల్లమెల్లగా చిక్కుల్ని విడిపించుకుని పైకి వచ్చేశాడు. ఏదో వింత లోకంలోకి వెళ్ళినట్టుంది ఏరుకు. కలలో కనిపించే అందమైన ప్రకాశం లాంటి కాంతి అది. కిరణాలు మంచుగడ్డల్లో నుంచి దూరి వచ్చినట్టు చల్లగా ఉన్నాయి. అదో కొత్త లోకం. అక్కడ అప్పుడే పాలవర్షం కురిసి వెలిసిపోయింది. ఆ లోకంలో గాలిలో ఈథేన్ ఎక్కువ. అందువల్ల అక్కడ అన్నీ శీతల కిరణాలే. గాలికి కూడా వింత పరిమళం ఉంది. ముందుకు వెళ్ళిపోతే ఈ ప్రకాశం, ఈ అందం లభించవేమోనని భయంతో ఏరు మందంగా కదులుతోంది. అటూ ఇటూ చూసుకుంటూ మెలికలు తిరుగుతూ ఒక్కొక్క వింతనే పరిశీలిస్తూ వెళుతోంది. దూరంగా ఒకచోట భూమి మీద కూడా నక్షత్రాలు వెలుగుతున్నట్టు కనిపించాయి. ఏరుకు ఆశ్చర్యం వేసింది. మెల్లగా కదిలి అటే వెళ్ళింది. గట్టు దిగువన దూరంగా వెన్నెల్లో మెరుస్తోన్న పల్లె. తడిసిపోయిన తాటాకు పాకల మీద వెన్నెల పడి నిలవలేక జారిపోతోంది. పాకల్లో దీపాలు నక్షత్రాల్లా మినుకు మినుకుమంటున్నాయి. కొబ్బరి చెట్లు పాకల మీదకు వంగి వెలుతుర్ని కత్తుల్లాంటి ఆకులతో చీలుస్తున్నాయి. చంద్రుడి అందం కొబ్బరి చెట్ల మధ్యనే. కొబ్బరి చెట్టే గాని సృష్టిలో లేకపోతే చంద్రుడికి ఇంత అందం వచ్చేది కాదు. ఊరు ఇంకా నిద్రపోలేదు కాబోలు. ఊళ్ళో నుండి పాటలు, తిట్లు, కుక్కల అరుపులు గజిబిజిగా వినిపిస్తున్నాయి. ఎక్కడో ఏదో పెళ్లి జరుగుతున్నట్టుంది. సన్నాయి మేళం, మద్దెల చప్పుడు గాలిలో ఎగిరి వస్తున్నాయి. ఊరికి రెండు వేపులా ఏటిగట్టుంది. గట్టు వెంబడే వెళ్ళి సగం ఊరిని అక్కడి నుండే చూసి ముందుకి వెళ్ళబోయింది. సరిగ్గా అప్పుడే ఎవరో తెల్లని బట్టల్లో వెన్నెలని మోసుకొని పాకల్లోంచి ఏటిబొడ్డుకు సన్నటి కాలిబాటలో పరిగెత్తుకు వస్తున్నారు. పొలాలకు అడ్డం పడి వచ్చి గట్టెక్కి వగరుస్తూ నిల్చున్నారు. చనిపోయే ముందు ప్రాణం గింజుకున్నట్టు గాలికి చీర పమిట గింజుకుంటోంది. చీర కుచ్చెళ్ళు అసమర్థుడి ఆశలా ఉండి ఉండి గాలిలో ఎగిరి చప్పబడిపోతున్నాయి. 18 ఏళ్ల అమ్మాయి ఆమె. గట్టున నిల్చుని ఏరువంక నిశ్చలంగా చూస్తోంది. ఆమె చెంపల మీద వెన్నెల వాలి చెక్కిళ్ళు పాలరాతిలా మెరుస్తున్నాయి. కుడివైపు బుగ్గ మీద కాటుక మచ్చ తెల్లటి చెక్కిల మీద మరీ నల్లగా కనిపిస్తోంది. పాలరాతి గచ్చు మీద నల్లటి సిరాచుక్క ఒలికినట్టుందది. కలువ పువ్వు మీద కందిరీగ వాలినట్టుందది. కళ్ళు నీళ్లలో తడిసి తడిసి ఉబ్బిపోయినట్టున్నాయి. కళ్ళ కింద రెప్పల నీడలు పడి గుంటలు మరీ లోతుగా కనిపిస్తున్నాయి. ఆ గుంటల్లోంచి కన్నీటి ప్రవాహాలు మైదానాల్లాంటి చెంపల మీదుగా ప్రవహించి కంఠం కింద చీకటి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఏరుకు ఏదో జ్ఞాపకం వచ్చి చటుక్కున నీళ్ల అడుగున కొట్టుకొస్తున్న చామంతి పువ్వును ఒడ్డుకు నెట్టింది. నీళ్లలో మునుగుతూ తేలుతూ వెన్నెల్లో మెరిసిపోతోంది పువ్వు.
ఏ స్త్రీ నుదుటి తిలకమో గంగపాలై ఎర్రబడ్డెట్టున్న ఏటిలో మాంగల్యపు పసుపు కొమ్ములా ఉందది. గట్టు మీద నిల్చున్న అమ్మాయి పువ్వునే చూస్తూ ఉండిపోయింది. అకస్మాత్తుగా ఆమె వెనుక పాకల్లో పెద్ద పెట్టున సంచలనం బయలుదేరింది. అరడజను మంది జనం ఇటే పరుగెత్తుకొస్తున్నారు. అమ్మాయి, అమ్మాయి, ఏమిటిది? వద్దు, ఆగు! ఏమిటిది? వద్దు, ఆగు! అని అరుస్తూ పొలాల కడ్డంబడి పరిగెత్తుకొస్తున్నారు. ఆ అమ్మాయి ఒకసారి వెనక్కు తిరిగి చూసింది. కంఠం కొస వరకు ఊపిరి పీల్చి కళ్ళు మూసుకుని నీళ్లలోకి ఒక్క దూకు దూకింది. అయ్యో అయ్యో అనుకుంది ఏరు. పిరికి దానిలా ఒక్కసారి అదిరిపడింది. ఆ అమ్మాయిని తనే చంపేయబోతున్నట్టు, తను హంతకురాలు అయిపోతున్నట్టు భయపడింది. భయంతో అక్కడి నుంచి పారిపోదామని పరుగు తీసింది. వెనుక పరిగెత్తుకొస్తున్న వారు గట్టును చేరుకున్నారు. గుండెలు బాదుకుంటూ గట్టు వెంబడే పరిగెత్తారు. వాళ్లలో ఇద్దరు ఉన్న పాళంగా నీళ్లలోకి దూకి ఈదుతున్నారు. కొద్ది దూరం ఏటితో పాటు వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకుని ఒడ్డుకొచ్చాడు ఒకడు. మిగిలిన వారు పరిగెత్తుకెళ్ళి పైకి తీశారు. అప్పటికే ఆ అమ్మాయి కడుపు నిండా నీళ్లు తాగేసింది. వెళ్ళకిలా పడుకోపెట్టి పొట్ట మీద నొక్కి నీళ్లు కక్కిస్తున్నారు. ఎందుకు ఆ అమ్మాయి నీళ్లలో దూకేసిందో ఏరుకు అర్థం కాలేదు. గట్టు కింద పొలాల్లో మడులు కట్టడానికని ఎవరో ఏటిలో మట్టి తోలించుకుని వెళ్ళినట్టున్నారు. అక్కడ గుంట ఒకటి ఉంది. ఆ గుంటలోకి మళ్ళీ ఏం జరుగుతుందోనని చూస్తుంది ఏరు. గట్టు కింద జొన్న చేలో పెళపెళా విరిగిపోయాయి మొక్కలు. ఏమిటోనని గట్టు మీద కంటా పాకి తొంగి చూసింది ఏరు. ఓ యువకుడు జొన్న కర్రల్ని తొక్కుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. గుండె తెగిపడిపోయేటంత గట్టిగా వగరుస్తున్నాడు. స్పృహ లేకుండా పడి ఉన్న అమ్మాయి కేసి పిచ్చిగా చూసి అమాంతం మెడ కింద చెయ్యి వేసి పైకి లేవదీసి, కాంతం, కాంతం, నేను నీ భద్రాన్ని, నీ కోసం 300 మైళ్ళ దూరం నుంచి కళ్ళల్లో జ్యోతులెట్టుకుని వచ్చాను. ఇలా చూడవు ఒక్కసారి. మాటలు బొంగురుపోయి పలకలేక ఏడుస్తున్నాడు యువకుడు. యువతి మెల్లగా కదిలింది. బిగుసుకుపోతున్న కనురెప్పల్ని బలవంతంగా పైకెత్తి పట్టుకుని మరో లోకంలోకి చూస్తున్నట్టు చూసింది. తడిసిపోయిన ఆ కళ్ళల్లో ఒక మూల కొద్దిపాటి వెలుగు వెలిగి క్షణం పాటు మెరిసింది. వచ్చావా భద్రం? కానీ ఇప్పుడా రావడం? సమయం? ఏరుకు అంతా అర్థమైంది. ఏం జరిగిందో దానికి తెలిసిపోయింది. కూడా తీసుకొచ్చిన చామంతి పువ్వును అక్కడే గట్టు దగ్గరే వదిలేసి అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది ఏరు. ఇది ఏటి పాలైన యవ్వనం కథ. ఏటి పాలైన యవ్వనం ఒక అద్భుత నీటివర్ణ చిత్రం. కొండ కోనల్లో ఏటి పుట్టుక నుండి కొండల దిగువన ఉన్న పల్లెల చెంతకు చేరే వరకు, ఎక్కడో కొండల్లో హోరున కురిసే వర్షాలకు నేలరాలిన చినుకులు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి కొత్త వాటితో సహజీవనం చేస్తూ ఏరుగా మారిన వైనం. స్వేచ్ఛగా ఉరకలెత్తే ఆ ఎర్రటి ప్రవాహఝరి కొన్నింటిని వింతగా చూస్తూ, కొన్నింటికి మెరుగులు దిద్దుతూ, ఉత్సాహంతో ఉరకలెత్తి లోయల్లోకి దూకుతూ, లొంగిన వాటిని తనతో తీసుకుపోతూ, లొంగని వాటికి తల వంచి పక్కకి తప్పుకుంటూ, పండిన విరిగిన వాటిని మోసుకుపోతూ, పచ్చని వాటికి కాళ్ళు కడుగుతూ, తనని లెక్క చేయక తలెత్తుకు తిరిగే వాటి తలలుంచుతూ, తడిసి బరువెక్కిన వాటిని తనలో కలిపేసుకుంటూ, అలసి అలసి మైదానాలను చేరిన నాటికి వర్ణం వేగం తగ్గి నిబ్బరంగా నెమ్మదిగా ఊహించని విధంగా ఓ వర్ణరంజితం అయిన యవ్వనం తనలోకి దూకి ఆత్మార్పణం చేసుకుంటే తిరిగి ఆ జీవితానికి వర్ణాలను అద్దగలదా? ఓ వన్నె తగ్గిన అడవి చామంతిని గుర్తుగా వదలగలగడం తప్ప. ఇది ఏటి పాలైన యవ్వనం కథ. విన్నవారిలో ఒకరికైనా దృశ్యం
కళ్ళ ముందు కనిపిస్తే నేను వినిపించడంలో సఫలమైనట్టే. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. సెలవు.